30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు శ్రావణి అసూరి గారు, ద ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్, అలాగే డిజిటల్ మార్కెటింగ్ కోచ్. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్, క్యాన్వాని ఉపయోగించుకొని చాలా మంది ప్రెజెంటేషన్ స్లైడ్స్, అలాగే లోగోస్ ఇలా దాన్ని మార్కెటింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. బేసిక్గా మార్కెటింగ్లో కానీ యూట్యూబ్లో కానీ క్యాన్వాతో స్లైడ్స్ ప్రెజెంటేషన్ చూపించి వాళ్ళు మనీ ఎర్న్ చేసే ఒక ప్రాసెస్లో దీన్ని ఒక మెయిన్ టూల్గా వాడుతూ ఉన్నారు. కానీ క్యాన్వాని ఇంకా చాలామంది ఎక్స్ప్లోర్ చేయలేదని, క్యాన్వాలో చాలా బెటర్ ఫీచర్స్, బెటర్ థింగ్స్, చాలా యాప్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు కదా. మెయిన్గా మీరు ఏ విధంగా వాడతారు క్యాన్వాని? మీరు యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ మీరు దాన్ని ఎంత లోతుగా తెలుసుకున్నారు, ఎంత లోతుగా వాడుతూ ఉంటారు? బోత్ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ కోచ్ అండ్ ఏజెన్సీ, క్యాన్వా ఇస్ లైక్ మై నెక్స్ట్ గో టూల్ ఫర్ ఎనీవన్. ఫర్ దట్ మ్యాటర్ అది పోస్ట్లు క్రియేట్ చేయడం ఇవన్నీ కామన్ అయిపోయినాయి. మేము స్టార్టింగ్లో వెన్ కెరియర్ స్టార్ట్ అయినప్పుడు క్యాన్వాని కొనుక్కునేంత సిచ్యువేషన్ లేకుండే, ఫ్రీలాన్సర్గా ఉండేవాళ్ళం. ఇప్పుడంటే వీ హ్యావ్ ఎంప్లాయీస్, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయారు మేము. కానీ ఆ టైంలో ఎలా అనిపించేది అంటే, ఎలా ఒక ప్రో డిజైన్ చూసి దాన్ని నేను ఫ్రీగా ఎట్లా చేసుకోవాలి అని కూడా ఆలోచించుకునే రోజులు ఉండే. ఇప్పుడు క్యాన్వా ఎంత రేంజ్ అయిపోయిందని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్లీ యాక్సెస్ ఇస్తున్నారు, లైఫ్ టైం యాక్సెస్ తీసేశారు. ఇయర్లీ యాక్సెస్ ఇస్తున్నారు. కొనుక్కోగలిగితే దానంత బెస్ట్ టూల్ ఇంకోటి లేదు. కొనుక్కోలేకపోయినా కూడా దాంట్లో మనము వితౌట్ బయింగ్ ప్రీమియం డిజైన్స్ ఎట్లా చేయాలని మన క్లాసెస్లో చెప్తున్నాం. ఓకే, సోషల్ మీడియా మార్కెటింగ్ క్లాస్లో కానీ ఎవరైతే క్యాన్వాని ఉపయోగిస్తున్నారో ఇంకా దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, ఈ ఆప్షన్ మాకు ఉంటే బాగుంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా వర్క్ షాప్ అటెండ్ అవ్వడం ద్వారా ఈ ట్రిక్స్ అండ్ తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మన 5,000 రూపీస్ది సోషల్ మీడియా ప్రోగ్రామ్లో కూడా మనం చెప్తున్నాం, క్యాన్వా పూర్తిగా చెప్తున్నాం. అంటే మేము వన్స్ అపాన్ అ టైమ్ వీఆర్ నాట్ డిజైనర్స్, మార్కెటర్స్ ఆర్ నాట్ డిజైనర్స్, బట్ వీ హ్యావ్ అ డిజైన్ ఐడియాలజీ. అది ఎలా ఉంటే బాగుంటుంది పోస్ట్, అది ఎలా ఉంటే బాగుంటుంది కమ్యూనికేషన్ అనేది మేము డిజైనర్స్కి ఇప్పుడు చెప్తున్నాం. కానీ ఇనీషియల్గా మేమే చేసుకోవాలి కాబట్టి, ముఖ్యంగా యాప్స్. క్యాన్వాలో ఏఐ టూల్స్, ఏఐ థింగ్స్ వచ్చినప్పటికీ యాప్స్ చాలా మంచి ఇది ట్రెండ్ సెట్ చేస్తుంది. ఎన్నో యాప్స్ ఉన్నాయి క్యాన్వాలో, మీరు నమ్మరు, అసలు అమేజ్ అయిపోతారు ఒక్కొక్క యాప్ చూస్తే. సో క్యాన్వాకి వచ్చిన తర్వాత ఇది మామూలుగా డాష్ బోర్డ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ డాష్ బోర్డ్ పక్కకు పెడితే ఇక్కడ డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఎన్నో డిజైన్స్ చేసుకోవడానికి క్రియేట్ డిజైన్ అంటే ఆప్షన్స్ ఇక్కడ ఇలా వస్తుంది. ఇదంతా పక్కకు పెడితే ఇక్కడ యాప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ మ్యాజిక్ స్టూడియో అనేది, ఈ యాప్స్ అనేది ఇట్ ఈస్ లైక్ సూపర్గా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది అనమాట. ఏంటి యాక్చువల్లీ ఈ యాప్స్లో ఉంటుంది అని అంటే, ఎన్నో ఆప్షన్స్ లైక్ యాక్సెస్ మిలియన్స్ ఆఫ్ జిప్స్ అండ్ యానిమేటెడ్ స్టిక్కర్స్. ఇదొక యాప్. అంటే మన ఫోన్లో ఎట్లయితే వాడతామో యాప్స్ని, ఒక్కొక్క పర్పస్కి ఒక్కొక్క యాప్ కదా. మామూలుగా షాపింగ్ యాప్స్ ఉంటాయి మన దగ్గర, సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి, అలాగా ఒక్కొక్క దానికి యాడ్ డెప్త్ టు యువర్ ఇమేజెస్ విత్ రిఫ్లెక్షన్స్. ఇక్కడ రిఫ్లెక్షన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు మీకు ప్రోడక్ట్ ఉంది, మీరు ప్రోడక్ట్ కంపెనీ, లైక్ లెట్సే మీరు ఏదైనా అమ్ముతున్నారు, లైక్ హెయిర్ ఆయిల్ అమ్ముతున్నారు, లేదంటే మీరు బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు, లేదంటే ఇలాగే షూసెస్ అమ్ముతున్నారు. ఇలా దీనికి రిఫ్లెక్షన్ ఉంటే ఇమేజ్ బాగుంటుంది అనుకుంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకున్న ప్రోడక్ట్ని అప్లోడ్ చేయండి, ఆటోమేటిక్గా మీ అన్ని ప్రోడక్ట్స్కి ఈ విధంగా రిఫ్లెక్షన్ వస్తుంది. సో జిప్స్ అంతే, ఇన్స్టెంట్ కలర్ ఇంటూ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్. చాలామంది అంటారు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కలర్ వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వైట్, అంటే కలర్ రాకూడదు, బ్లాక్ అండ్ వైట్ ఉండాలి. సో చూడండి ఎన్ని ఆప్షన్స్. ఓల్డ్ ఇమేజెస్ కూడా కలర్ యాడ్ చేయొచ్చు. ఓల్డ్ ఇమేజెస్ అయితే అసలు ఎప్పుడైనా తీసిన పిక్ బ్లర్ ఉంది, దానికి పిక్సెల్ అంతా ప్రాపర్ లేదు అని అంటే బ్లర్ ఇమేజ్ని మనం బాగా చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇల్లుస్ట్రేషన్ ఇమేజెస్ ఇంటూ పిక్సెల్ ఆర్ట్, ఇది పిక్సెల్ ఆర్ట్. అలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని యాప్స్ ఉంటాయంటే, ఇక్కడ నేను చెప్తా వెళ్తా ఉంటే స్పీడ్ పెయింటర్, ఎనీ ఇమేజ్ ఇంటూ వైట్ బోర్డ్ యానిమేషన్ వీడియో చేయొచ్చు, 3D యానిమేషన్ చేయొచ్చు, 3D ఆబ్జెక్ట్స్ డిస్క్రిప్షన్స్ చేయొచ్చు, తర్వాత క్యారికేచర్ ఆర్ట్స్ అంటారు దాన్ని చేయొచ్చు. మీరు డీప్గా వెళ్తే అసలు ఇవన్నీ కలరింగ్ బుక్, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఇంటూ కలరింగ్ బుక్. మీరు ఏదైనా ఒక ఊహించుకొని ఒక కథ రాస్తే, లైక్ ఒక స్క్రిప్ట్ ఇస్తే దాన్ని అది పెయింట్ చేసి ఒక కలరింగ్ బుక్లో లాగా తీసుకొని వచ్చి ఇస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు వీడియోస్ చేయొచ్చు. నాకు తెలిసిన ఒక యూట్యూబర్ క్యాన్వాలోనే యూట్యూబ్ వీడియోస్ ఫుల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని, నిజంగా చెప్తున్నా ఇది, ఆయన కంప్లీట్లీ ఇట్లాంటి టూల్స్ వాడుకుంటూ ఎవ్రీడే వితౌట్ ఫేస్ మంచి మంచి కాన్సెప్ట్స్ మీద కథలు, చిన్నపిల్లల కథల మీద వీడియోలు చేస్తారు. తర్వాత 2 లేడీస్ స్టోరీస్ కథలు చేస్తాడు ఆయన. ఇవన్నీ యాప్స్ యూజ్ చేసుకొని
ఆయన మంచి మంచి టెక్స్ట్లు పెట్టుకొని స్టోరీస్ క్రియేట్ చేసుకొని, ఇవన్నీ ఏఐ పవర్డ్ చూడండి, కలరైజ్ ఇవన్నీ ఏఐ అనమాట. కార్టూనిఫై, మేక్ యూర్ ఇమేజెస్ లుక్ లైక్ కార్టూన్స్. ఎగ్జాంపుల్ ట్రై చేసి కూడా చూడొచ్చు. యూజింగ్ ద ఎగ్జిస్టింగ్ డిజైన్ సో షేర్డ్ విత్ యువర్ ప్రాజెక్ట్స్లో, నా ప్రాజెక్ట్స్లో దేంట్లోనైనా షేర్ చేద్దాం. సో ఈ లేడీ మీద షేర్ చేద్దామని చూద్దాం ఒకసారి. సో ఎనీథింగ్ అదేమైనా మనకి వర్క్ అవుతుందా, ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఒకటి కార్టూనిఫై అంటే ద యాప్ ఇస్ కరెంట్లీ నాట్ అవైలబుల్. సో సమ్ టైమ్స్ దిస్ ఆల్సో హ్యాపెన్స్. మనకు ఒక్కొక్కసారి అప్డేట్స్ ఉన్నప్పుడు కూడా యాప్ పనిచేయకపోవచ్చు. బట్ స్టిల్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ యూ ఇస్ దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ యూటిలైజింగ్ క్యాన్వాని. ఎంత యూటిలైజ్ చేస్తారంటే కొత్త కొత్త వీడియోస్ని, కొత్త కొత్త కాన్సెప్ట్స్ తోటి దీంట్లో ఈ యాప్స్ని యూజ్ చేసుకుంటూ బిల్డ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాప్ ఏ విధంగా కనిపిస్తుంది అంటే, ఆల్రెడీ నేను చాలా యాప్స్ డిజైన్ చేస్తున్నాను. ఒకసారి ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వెళ్దాము. ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి వెళ్ళినప్పుడు నేను ఏదైనా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ మీద లైక్ లెట్స్ ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంది, దీని మీద చేద్దాం అనుకున్నాను అనుకోండి. దానిలో నాకు ఇక్కడ యాప్స్ ఆల్రెడీ నేను ఇక్కడ పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ కింద యాప్స్ వస్తూ ఉన్నాయి. సో ఇందులో నేను లెట్సే ఒక యాప్ ఎలా యూజ్ చేస్తారు అని చెప్పి చూపిస్తున్నాను. సో స్కెచ్ టు లైఫ్ యాప్ ఉంది, లేదనంటే కార్టూనిఫై యాప్ ఉంది, లేదనంటే ఇమేజిన్ యాప్ ఉంది. సబ్మిట్ అ ప్రాంప్ట్ అండ్ జనరేట్ ఇమేజెస్. ఈ లేడీ బదులు నాకు ఒక వేరే లేడీ కావాలి అని నేను ఇక్కడ ఇచ్చాను అనుకోండి. నీడ్ లుకింగ్ ఫర్ ఫ్లాలెస్ స్కిన్ ఉమెన్ అని ఇచ్చాను అనుకోండి. ఎగ్జాంపుల్ జనరేట్ చేశాను అనుకోండి. చూద్దాం దీనికి ఇమాజిన్ ఎటువంటి కాంటెంట్ ఇట్లా ఇస్తుందో. ఇవన్నీ ఏ అవతార్స్, చాలామంది మోడల్స్కి ఇవన్నిటికి అవసరం లేకుండా. సో లెట్సే నాకు ఇఫ్ ఐఎమ్ ఓకే ఐ కెన్ టేక్ ఆ ఇండియన్ ఉమెన్ ఇలా ఉండాలి, లేకపోతే ఇంకోటి. సో నేను ఇదే లేడీని నేను ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టచ్చు. సో లెట్సే ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ లైక్ దిస్. అండ్ దెన్ ఇందులోనే నేను ఎగ్జాంపుల్ ఎడిట్ ఫోటో చేసి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, దీనిలోనే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. నేను క్రియేట్ చేసింది ఏ ఇమేజ్లో కూడా నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ క్రియేట్ ఇలా తీసుకొని నేను నా లుక్ అండ్ ఫీల్ ఇండియనైజ్ చేశాను ఇందాక ఉన్న మోడల్కి ఇప్పటికి. సో ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి ఆప్షన్స్ ఏదైతే వస్తుందో అలా చాలా యాప్స్కి, అన్ని యాప్స్కి ఇలాగే వస్తుంది. అక్కడికక్కడే వాడుకోవచ్చు యాప్ని. సో చాలా డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అండ్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు అంటారు. ఇందులో ఎక్సెల్ షీట్స్ అప్లోడ్ చేయొచ్చు, గూగుల్ డ్రైవ్ షీట్స్ని డౌన్లోడ్ చేయొచ్చు, ప్రాంప్ట్స్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఒక కొత్త కాన్సెప్ట్ నెక్స్ట్ వీడియోలో మనం చూపిస్తాను నేను మీకు కుదిరితే. అదేంటి అంటే ఒక పర్సన్ 100 వీడియోస్ని యూజింగ్ క్యాన్వా వితిన్ 5 minutes జనరేట్ చేశాడు. 100 వీడియోల్ని 5 నిమిషాల్లో క్యాన్వాతో మనం క్రియేట్ చేయొచ్చు. చేసి 1 year కాంటెంట్ అలాగే 3 times క్రియేట్ చేసుకొని, ఓకే, ఆ 3 timesని ఎవ్రీడే షెడ్యూల్ చేసేసి అన్నిటికీ మ్యూజిక్స్ అవన్నీ యాడ్ చేసేసుకొని ఒకటే అంటే 3 days వర్క్. కరెక్ట్గా చెప్పాలంటే 1 day ప్రాంప్ట్స్ జనరేట్ చేశాడు చాట్ జీపీటీలో, 2nd day దాని మీద వీడియోస్ చేశారు, 3rd day యూజింగ్ క్యాన్వా, 3rd time వాటిని షెడ్యూల్ చేశారు. అంతే 1 year కాంటెంట్ ఫర్ యూట్యూబ్ అలా సెట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వండర్ఫుల్ మ్యామ్. అండ్ దే ఆర్ మేకింగ్ మిలియన్స్. దట్స్ ద అదర్ థింగ్. ఎందుకంటే వ్యూవర్షిప్స్ చాలా ఎక్కువ, ఎవ్రీడే కోట్స్ అట్లాంటిది. అది ఎలా చేశారో కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వెళ్ళే కొద్ది సోషల్ మీడియా అనేది చాలా రకరకాలుగా వెళ్తూ ఉంది. అంటే ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉండేది, ఇప్పుడేమో దానికి ఇంకా ఎక్స్ట్రా యాప్స్ వస్తూ ఉన్నాయి, వెక్టార్స్ అని చెప్పేసి ట్విట్టర్ మారిపోతూ ఉంది. అంటే వెళ్ళే కొద్దీ మీడియా మార్కెటింగ్ అనేది ఒక కొత్త ఫేస్ అనేది తీసుకోబోతూ ఉంది. అదని కాకపోయినా ముఖ్యంగా కంటెంట్ జనరేషన్ అనేది ఒక పక్కన మనీ మేకింగ్లో కూడా హెల్ప్ అవుతూ ఉంది చాలామందికి. సో ఇంకా ఎక్కడెక్కడ ఇది యూజ్ అవుతూ ఉంటుంది అంటారు, ఏ ఫీల్డ్స్లో యూజ్ అవుతుంది అంటారు? ముఖ్యంగా ఎప్పుడన్నా సరే మార్కెటింగ్ వాళ్ళకి అనే కాకుండా ఇప్పుడు చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మాకు కెరియర్ బ్రేక్ వచ్చేసింది, మేము ఏదైనా చేయాలి అంటే మేము ఏం చేయగలుగుతాము అంటే, ఈరోజు మీరు జస్ట్ ఏ వరల్డ్లో ఉన్నారో ఇమాజిన్ చేయండి. చేతిలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, మెటా ప్రోడక్ట్స్ ఇవి, ట్విట్టర్, స్నాప్చాట్, లింక్డ్ఇన్, ఈ 7 tools తోటి వండర్స్ క్రియేట్ చేసుకొని లైఫ్స్ మార్చుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు.
వేల మంది ఉన్నారు. ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు, కోట్ల మంది ఉన్నారు యాక్చువల్లీ నన్ను అడిగితే. ఎందుకు అని అంటే దే ఆర్ క్రియేటింగ్ కాంటెంట్ బికాస్ పీపుల్ ఆర్ ఆన్ దీస్ మీడియమ్స్. సోషల్ మీడియాకి అంత పవర్ఫుల్. ఇప్పుడు ఖాళీగా ఉండడానికి అసలు ఛాన్సే లేదు. ఎందుకు ఉండాలి, ఎందుకంటే చేతిలో వెపన్స్ ఉన్నాయి. మనకి మనీ ఈజ్ మూలమంత్రం, రైట్? ఏదైనా ధనమూలం ఇదైనా జగత్, అంతే కదా. సో అందరూ డబ్బు 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 అంటారు, కానీ దాన్ని క్రియేట్ చేసుకునే సోర్సెస్ మన చేతిలో ఉన్నాయి. అవన్నీ మనం వాడుకుంటూ మనకు ఫేసే చూపించి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఫేస్లెస్ కూడా మనం ఇంత కాంటెంట్ జనరేట్ చేయొచ్చు అనేది మనం ఎవ్రీడే మనం చేసే వీడియోస్లో కూడా చెప్తా ఉన్నాం. అని మీరు చెప్పినట్లు ఆ కోట్ల మందిలో మన వాళ్ళు కూడా ఉండాలి అని, వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల ఆ వెబినార్కి ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మెంటర్షిప్ అనేది ఉన్నప్పుడు ఏంటంటే ఇవి జస్ట్ వినడం ఒక ఎత్తు, ప్రాక్టీస్ చేయడం, అమల్లో పెట్టి దాని నుంచి మనీ ఎర్న్ చేయడం ఇంకొక ఎత్తు. ఏదైనా సరే ప్రాక్టీస్ అండ్ ప్రాసెస్ తెలిసిన దాన్ని యాక్షన్లో పెట్టడం వల్లే మనకి రిజల్ట్ అనేది వస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి వర్క్షాప్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి వీళ్ళందరికీ కూడా. అండ్ డెఫినెట్లీ అది అందుబాటులో ఉండే విధంగా 5,000 రూపీస్ నుంచి కూడా కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే కొద్దీ కూడా మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.